గడువుల మీద గడువులు పెడుతూనే ఉన్నావు. శిశిరని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. నాకు తెలుసు ఆస్తి నీకు రాసివ్వటం ఇష్టం లేదు అని. మా చెల్లెలు ఒక తప్పుడు వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఎప్పుడైతే నీ చేత తాళి కట్టించుకుందో, ఎప్పుడైతే నిన్ను భర్తగా అంగీకరించిందో అప్పుడే దాని జీవితం సగం నాశనం అయిపోయింది. అయినా దాన్ని నీ నుంచి ఎందుకు దూరం చేయడం లేదో తెలుసా? ఇప్పుడు నేను చెప్తే తప్పులాగా ఉంటుంది. కాలక్రమేణా అదే అర్థం చేసుకుంటుంది. నువ్వెవరో, నీ అసలు రూపం ఏంటనేది తనకే అర్థమవుతుంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వు కాకుండా ఆ స్థానంలో వేరే వ్యక్తి ఎవరైనా ఉండుంటే, శిశిర భర్త ఇంకెవరో అయ్యుంటే ఈ పాటికి శిశిర ఆస్తిని పువ్వుల్లో పెట్టించేదాన్ని. నాకు తెలుసు శివగామి, నీ ఆలోచన ఇదే అని. నా కుటుంబానికి నువ్వు ఆస్తి ఇవ్వవని, మేమున్నంత వరకు నువ్వు శిశిరకు కావాల్సింది ఇవ్వవు అని నాకు బాగా అర్థమవుతూనే ఉంది. అందుకే శిశిరకి చెప్పి నీ చేత ట్రస్ట్ అగ్రిమెంట్ రాయించింది.